అయితే మాత్రం 1000 కోట్ల సినిమాల్లో 'త్రిబుల్ ఆర్' ఉంది, అలాగే 'బాహుబలి 2' ఉంది, అలాగే 'కల్కి' ఉంది, రీసెంట్‌గా వచ్చిన 'పుష్ప 2' మూవీ ఉంది. సో ఇలా ఏంటంటే మన టాలీవుడ్ నుంచే సుమారుగా 4 సినిమాలు అయితే ఉన్నాయి. అలాగే శాండిల్‌వుడ్ నుంచి చూసుకున్నామంటే 'కేజీఎఫ్ 2' మూవీ ఉంది. ఇంకా బాలీవుడ్ నుంచి కూడా 'జవాన్' సినిమా కావచ్చు, 'పఠాన్' సినిమా, 'దంగల్' సినిమా ఇలా కొన్ని సినిమాలు అయితే 1000 కోట్ల క్లబ్లో అయితే జాయిన్ అయ్యాయి అనమాట. సో ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న కోలీవుడ్ మాత్రం ఇప్పటికి కూడా 1000 కోట్ల క్లబ్లో అయితే జాయిన్ అవ్వలేదు. సో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో 'బాహుబలి 2' రిలీజ్ అయిన తర్వాత సో కోలీవుడ్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మేము కూడా గట్టిగా కొడతాం, మేము కూడా 1000 కోట్ల క్లబ్లో అయితే జాయిన్ అవుతాం అని చెప్పి వాళ్ళు అయితే అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు కూడా జాయిన్ అవ్వలేదన్నమాట. సో లాస్ట్ ఇయర్ కూడా కొన్ని సినిమాలతో వచ్చారు, బట్ ఆ సినిమాలు కూడా అయితే పూర్తిగా డిసప్పాయింట్ చేశాయి అనమాట. వాళ్ళ ప్రయత్నాలు ఇప్పటి నుంచి కాదు, పొన్నియిన్ సెల్వన్ రిలీజ్ అయింది కదా అప్పటి నుంచి వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1తో ట్రై చేశారు, అలాగే పార్ట్ 2తో ట్రై చేశారు, బట్ అవి ఏం వర్కౌట్ అవ్వలేదు. తర్వాత విక్రమ్ సినిమా రిలీజ్ అయింది, విక్రమ్తో కూడా 1000 కోట్లు కొడతాం అనుకున్నారు. సో ఆ సినిమా కూడా సుమారుగా 400 కోట్ల వరకు వచ్చి ఆగిపోయింది అనమాట. సో తర్వాత జైలర్ సినిమా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది, కానీ సో 1000 కోట్ల వరకు అయితే రాలేదు, 600 కోట్ల వరకే ఆగిపోయింది అనమాట. సో లాస్ట్ ఇయర్ కంగువా రిలీజ్ అయింది కదా, 2024లో కంగువా రిలీజ్ అయింది. కంగువా మూవీతో ఏకంగా 2000 కోట్ల టార్గెట్ అయితే పెట్టుకున్నారు, బట్ ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా డిజాస్టర్ అయింది. సో 1000 కోట్లు కాదు కదా, సుమారుగా సినిమాకి 200 కోట్లు కూడా కలెక్షన్స్ రాలేదనమాట. సో అంత పెద్ద ఫ్లాప్ అయింది. బట్ ఇప్పుడైతే మాత్రం 2025లో ఖచ్చితంగా 1000 కోట్లు కొడతామన్నట్టుగా సో వాళ్ళైతే ధీమాగా ఉన్నారనమాట. అందుకు రీజన్ కూడా ఉంది. ఏంటంటే సో మెయిన్ రీజన్ నేనేమనుకున్నా అంటే కూలీ సినిమాతో కొట్టే ఛాన్స్ అయితే గట్టిగా ఉంది. సో ఆల్రెడీ రజనీకాంత్ గారు ఏంటంటే జైలర్ సినిమాతో 600 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టారనమాట. సో ఇప్పుడు కూలీ సినిమాకి అటు లోకేష్ కంగరాజ్ గారు డైరెక్టర్గా చేస్తున్నారు కాబట్టి ఈయనకి కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి సో ఈ సినిమాకి అయితే ఛాన్స్ ఉంది. మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంది. మన టాలీవుడ్ నుంచి నాగార్జున గారు ఉన్నారు, అలాగే బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు కూడా ఉన్నారని కూడా తెలుస్తుంది. శాండిల్వుడ్ నుంచి ఉపేంద్ర గారు, మలయాళం నుంచి ఒక స్టార్ యాక్టర్ ఉన్నారు. సో ఇలా ఎట్టు చూసుకున్న ఈ మూవీలో అయితే మాత్రం భారీ క్యాస్టింగ్ ఉంది కాబట్టి సో ఈ సినిమాకి అయితే గట్టి ఛాన్స్ అయితే ఉంది. సో డిపెండ్స్ ఆన్ టాక్ కానీ పాజిటివ్ టాక్ కానీ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ కలెక్షన్స్ అయితే 1000 కోట్ల వరకు ఈజీగా వెళ్తుంది. బట్ ఈ సినిమా కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చి మేబీ ఆగిపోతే తప్ప ఈ సినిమాకి కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ అయితే మాత్రం భారీగా వస్తాయి. అటు మన టాలీవుడ్ నుంచి కూడా ఈ కలెక్షన్స్ అయితే రావచ్చు, కానీ ఈ సినిమాని రిలీజ్ చేసే టైం బట్టి కలెక్షన్స్ డిపెండ్ అయి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని కూడా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. బట్ ఆగస్ట్ 14th వార్ 2 సినిమా ఉందన్నమాట. ఈఫ్ ఇన్ కేస్ ఆ మంత్లో రిలీజ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మన టాలీవుడ్ నుంచి కలెక్షన్స్ తక్కువ వస్తాయి, అలాగే బాలీవుడ్ నుంచి కూడా కలెక్షన్స్ తక్కువ వచ్చాయి. ఎందుకంటే ఇటు టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ గారు వార్ 2 సినిమాలో ఉన్నారు, అటు బాలీవుడ్ నుంచి రుతిక్ రోషన్ గారు వార్ 2 సినిమాలో ఉన్నారు కాబట్టి సో వాళ్ళిద్దరికి మంచి మార్కెట్ ఉంది కాబట్టి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి కూలీ సినిమాకి అయితే కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. నాకు తెలిసి వాళ్ళు సెప్టెంబర్కి వెళ్తే మాత్రం సెప్టెంబర్ టైంలో కొంచెం పెద్ద సినిమాలు అయితే ఏం కనిపించట్లేదు కాబట్టి ఆ టైంలో రిలీజ్ చేసుకుంటే మాత్రం కలెక్షన్స్ అయితే భారీగా రాబట్టే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మరో సినిమా చూసుకున్నామంటే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కూడా ఉంది, అజిత్ గారి సినిమా. సో ఈ సినిమాకి 1000 కోట్లు వస్తుందా అంటే మాత్రం డిపెండ్స్ ఆన్ కంటెంట్. సో నేనైతే ఏమనుకున్నా అంటే ఖచ్చితంగా ఈ కంటెంట్ క్లిక్ అయితే మాత్రం ఈ సినిమాకి కలెక్షన్స్ రావచ్చు అన్న. బట్ మార్కెట్ వైజ్గా చూసుకున్నామంటే మాత్రం కొంచెం కష్టం. ఎందుకంటే అజిత్ గారికి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ మరీ ఎక్కువగా 100 కోట్లు 150 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా లేదనమాట. సో ఆయనకి కోలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది, అక్కడైతే మంచి కలెక్షన్స్ అయితే పక్కా వస్తాయి. ఇంకా బాలీవుడ్ నుంచి కూడా అంత మార్కెట్ అయితే లేదు కాబట్టి 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఈఫ్ ఇన్ కేస్ కంటెంట్ క్లిక్ అయితే మాత్రం వెళ్ళొచ్చు. సో తర్వాత చూసుకున్నామంటే థగ్ లైఫ్ మూవీ ఉంది కమల్ హాసన్ గారిది. సో ఈ సినిమా కూడా పొటెన్షియల్ అయితే ఉంది, 1000 కోట్ల వరకు వెళ్ళే పొటెన్షియల్. బట్ బికాస్ చెప్పాను కదా కమల్ హాసన్ గారి మూవీస్ ఎలా ఉంటాయంటే మాత్రం టాక్ కానీ మంచి టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా కలెక్షన్స్ అయితే భారీగా రాబట్టేస్తాయి. లేదు కొంచెం టాక్ అటు ఇటు డిఫరెంట్ వచ్చిందంటే మాత్రం సో సినిమాకి అయితే కలెక్షన్స్ చాలా తక్కువ వస్తాయి అనమాట. సో విక్రమ్ సినిమా కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అనమాట. విక్రమ్ సినిమాతో 400 కోట్లు అయితే ఆయన కొల్లగొట్టారు. బట్ ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా కూడా మంచి కాస్టింగ్ ఉంది, అలాగే మణిరత్నం గారు ఈ సినిమాకి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా పైన మంచి బజ్ ఉంది కాబట్టి సో మేబీ మంచి టాక్ గానీ వచ్చిందంటే మాత్రం 1000 కోట్ల వరకు వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను. బట్ చూద్దాం. సో తర్వాత చూసుకున్నామంటే విజయ్ గారి సినిమా జననాయకన్ సినిమా ఉంది, బట్ ఇది లాస్ట్ మూవీ అని చెప్తున్నారు ఆయన సినిమా కెరియర్లో. తర్వాత ఆయన ఏంటంటే పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో తర్వాత మూవీస్ చేయరని కూడా ఒక న్యూస్ అయితే ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ విజయ్ గారు పాలిటిక్స్ వెళ్లకుండా
మూవీస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే 2-3 సినిమాలతో అయితే ఖచ్చితంగా ఆయన 1000 కోట్లు కొడతారు. ఆల్రెడీ గోట్ సినిమా అయితే మాత్రం 400 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టింది. ఓన్లీ మిక్స్డ్ టాక్ రివ్యూస్తోనే 400 కోట్లు రాబట్టడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఒకవేళ మాత్రం టాక్ కానీ పాజిటివ్గా వస్తే మాత్రం 1000 కోట్ల వరకు వెళ్ళే మంచి మార్కెట్ అయితే విజయ్ గారికి ఉంది. బట్ ఆయన ఇంకా పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన లాస్ట్ సినిమా అని చెప్పి ఎక్కువగా హైప్ చేసి బజ్ క్రియేట్ అయితే మాత్రం సో ఆ మూవీ వెళ్ళొచ్చు. సో అది ఇంకా మనం సినిమా కంటెంట్ మీద డిపెండ్ అయింది. ఆ సినిమా కూడా భగవత్ కేసరి మూవీకి రీమేక్ అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ అదే కానీ కన్ఫర్మ్ అయితే మాత్రం అటు మన టాలీవుడ్ నుంచి అయితే మాత్రం కలెక్షన్స్ చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ సినిమా కథను చూసేసాం కాబట్టి సో పెద్దగా ఎంకరేజ్ చేయమన్నమాట. సో ఇంకా ఆయనకి ఓన్లీ కోలీవుడ్ నుంచే సపోర్ట్ రావాలి కాబట్టి ఈ సినిమా కూడా కొంచెం ఛాన్స్ అయితే చాలా తక్కువ అని చెప్పాలి. ఇంకా డిపెండ్స్ ఆన్ విజయ్ గారి క్రేజ్ అలాగే మార్కెట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇంకా పెద్ద సినిమాలు అయితే కోలీవుడ్ నుంచి ఏం లేవన్నమాట. అలాగే సూర్య గారిది రెట్రో సినిమా ఉంది, అలా విక్రమ్ గారిది ఒక సినిమా రాబోతుంది. సో ఈ సినిమాలకైతే అంత మార్కెట్ క్రియేట్ అవుతుందా అంటే మాత్రం కొంచెం కష్టమని చెప్పాలి. బట్ చూద్దాం మరి 2025లో కోలీవుడ్ నుంచి 1000 కోట్లు కొట్టే సినిమా అని నేనేదనుకుంటున్నా అంటే అది ఓన్లీ కూలీ సినిమా మాత్రమే అనుకుంటున్నాను. ఒకవేళ కూలీ సినిమా కూడా కొంచెం టాక్ అటు ఇటు వస్తే మాత్రం 1000 కోట్ల కష్టం అని చెప్పాలి. అయితే మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.